ఏబిఎన్ రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డికి సూటిగానే వార్నింగ్ ఇచ్చారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. అంతటితో సరిపెట్టకుండా చంద్రబాబు కన్నా తననే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారు అంటూ రాధాకృష్ణ చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు పోటీగా ఉన్న ముఖ్యమంత్రితో కన్నా ఒక పత్రికా అధినేతతోనే పోటీ పడుతున్నారా అనేటువంటి అనుమానం కలిగించేలా రాధాకృష్ణ మాటలు కనిపిస్తున్నాయి. తద్వారా తాను జగన్మోహన్ రెడ్డికి పోటీ అనేటువంటి రీతిలో చిత్రీకరించుకోవడానికి ఆయన తపన పడుతున్నారా అనే సందేహం కలుగుతోంది. మొన్నటి వారం వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ నోరు జారినటువంటి వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను ఉద్దేశించి రాధాకృష్ణ అత్యంత నీచంగా కామెంట్ చేశారు. దాని మీద చాలా పెద్ద స్థాయిలో వివాదం నడిచింది. ఆ వివాదం నేపథ్యంలోనే రాధాకృష్ణ ఛానళ్లలో మాట్లాడినటువంటి పదాలు పత్రికలో రాకుండా జాగ్రత్త పడ్డారు. తద్వారా తాను తప్పు చేసినట్టుగా ఆయనే గుర్తించినట్టు చెప్పాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆ వ్యవహారం మీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేయడమే కాకుండా సూటిగా జగన్మోహన్ రెడ్డి రాధాకృష్ణను హెచ్చరించిన తరుణంలో ఈ వారం వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ తగ్గేదేలే అన్నట్టుగా స్పందించారు. పైగా తాను మాట్లాడినటువంటి మాటల్లో తప్పు లేదు అని సరి చేసుకోవడానికి సర్ది చెప్పుకోవడానికి రాధాకృష్ణ చేసినటువంటి ప్రయత్నమే అత్యంత విస్మయకరంగా కనిపిస్తోంది. మరి నిజంగా ఏబిఎన్ ఛానల్లో కూసిన కోతలు తప్పు కాకపోతే ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన రాతల్లో ఆ పదాలు లేకుండా అలాంటి మాటలు లేకుండా ఎందుకు జాగ్రత్త పడ్డారు, ఎందుకు వాటిని కట్ చేసి కథనం ప్రచురించారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయినప్పటికీ రాధాకృష్ణ తన తప్పిదాన్ని మరింతగా కప్పిపుచ్చడానికి పైగా సమర్థించుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో బూతులతో పోల్చితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలతో పోలిస్తే తన మాట ఏమంత పెద్ద తప్పిదం అనేటువంటి రీతిలో కూడా రాధాకృష్ణ తన ధోరణిని సమర్థించుకోవడానికి విన్యాసాలు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటినీ మించి తనను జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారు అంటూ రాధాకృష్ణ పోల్చుకోవడమే చాలా విస్మయకరమైనటువంటి వ్యవహారం. ఆయన ఒక పత్రిక, ఒక ఛానల్ ఎండీగా ఉన్నారు. కానీ ఆయనతో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత పోటీ పడుతున్నారు అని సూత్రీకరించడం ద్వారా తాను జగన్మోహన్ రెడ్డికి పోటీగా ధీటుగా నిలబడుతున్నాను అనే ఒక కొత్త ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నానికి రాధాకృష్ణ పూనుకున్నారా అనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంది. అంటే రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి స్థాయికి ఎదిగినట్ట, కాకుంటే జగన్మోహన్ రెడ్డిని రాధాకృష్ణ స్థాయికి దిగజార్చేసినట్ట అనేటువంటి సందేహం కూడా మళ్ళాంటి వాళ్ళకి కలగక మానదు. ఏమైనప్పుడు కూడా మొత్తంగా రాధాకృష్ణ ఈ వారం వీకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డికి చాలా సూటిగా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాల్సి ఉంటుంది. ఆయన మాటల ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చీకటి చరిత్ర, రక్త చరిత్ర, ఇంకా బయటకు రానటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ బయట పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అని రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నారు. గడిచిన 15-16 ఏళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా, జగన్మోహన్ రెడ్డి ఊసు లేకుండా ఒక్క ఎపిసోడ్ కానీ ఒక్క కథనం కానీ ఇవ్వనటువంటి ఆంధ్రజ్యోతి ఎండీకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి బయట పెట్టాల్సినటువంటి చీకటి భాగోతాలు చాలా ఉన్నాయి అని చెప్పడానికి ప్రయత్నించడమే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా చెప్పకుండా దాటవేసిన జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్ర ఏముంది, జగన్మోహన్ రెడ్డి గురించి దాచేసిన చీకటి భాగోతాలు ఏమున్నాయి అనే ప్రశ్న జనాల్లో కలగాలని, అలాంటి ఉత్కంఠ జనంలో రేకెత్తించాలనేటువంటి ఆసక్తి తప్ప రాధాకృష్ణ దగ్గర నిజంగా అలాంటి చీకటి భాగోతాలంటే ఇంకా ఎందుకు ఆగుంటారు అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోని విషయాలు కూడా, అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని అంశాలు కూడా ముడిపెట్టి వక్రీకరించి విస్తృతంగా ప్రచారం చేయడంలో ముందుండే రాధాకృష్ణ ఇన్నాళ్లుగా పోనీలేని జగన్మోహన్ రెడ్డి భాగవతాల్ని దాచి ఉంచేశారట, రక్త చరిత్రను బయటికి వెల్లడించకుండా ఊరుకున్నారంట, అనేక చీకటి భాగవతాల్ని పక్కన పెట్టేశారంట. ఇది ఈరోజు
రాధాకృష్ణ చేస్తున్నటువంటి కామెంట్ సారాంశం ఎంత విడ్డూరంగా విస్మయకరంగా ఎలాంటి వ్యాఖ్యానాలకి ఆస్కారం ఇచ్చేటువంటి రీతిలో ఆయన కామెంట్స్ ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి తాను సమఉజ్జీని అని చెప్పుకోవడానికి రాధాకృష్ణ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారా అనేటువంటి చర్చ అయితే సాగుతోంది. రాధాకృష్ణ వ్యాఖ్యానాల ద్వారా జగన్మోహన్ రెడ్డి విషయంలో తాను తగ్గేదే లేదని చెప్పడమే కాకుండా కావాలంటే వైఎస్ఆర్ కేసీఆర్ని తాను ఢీకొన్నటువంటి అంశాల గురించి గుర్తు చేసుకోవాలి అనేటువంటి తీరును కూడా తాజా వీకెండ్ కామెంట్లో ఆర్కే వ్యాఖ్యలు ఉన్నాయి. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఆంధ్రజ్యోతికి మధ్య వివాదం చాలా తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఈ వివాదం మరింత ముదరడం ఖాయంగా అని చెప్పొచ్చు. ఇప్పటికే అనేక ఏళ్లగా సాగుతున్నటువంటి ఈ వివాదం మరో దశకి చేరుకున్నట్టుగా భావించవచ్చు. ఇది నిజంగానే 2029లో అధికారం చేతులు మారితే ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మాత్రం అంచనా వేసేందుకు ఆస్కారం ఇస్తున్న పరిణామాలుగా చెప్పాల్సి ఉంటుంది.